నల్గొండ కేంద్రంలోనే 18వ వార్డులో ముత్యాలమ్మ గుడిలో నేడు పెద్ద ఎత్తున మహిళలు బోనాల కార్యక్రమం నిర్వహించారు. తమ ఆచార ప్రకారం ముత్యాలమ్మ తల్లికి బోనాలు ఏర్పాటు చేసి వాటిని తీసుకొని ఊరేగింపుగా ముత్యాలమ్మ దేవాలయానికి విచ్చేసి అమ్మవారికి సమర్పించారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని తమ భక్తిని చాటుకున్నారు. నల్గొండ కేంద్రంలోనే 18వ వార్డులో ముత్యాలమ్మ గుడిలో నేడు పెద్ద ఎత్తున మహిళలు బోనాల కార్యక్రమం నిర్వహించారు. తమ ఆచార ప్రకారం ముత్యాలమ్మ తల్లికి బోనాలు ఏర్పాటు చేసి వాటిని తీసుకొని ఊరేగింపుగా ముత్యాలమ్మ దేవాలయానికి విచ్చేసి అమ్మవారికి సమర్పించారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని తమ భక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో 18వ వార్డు కౌన్సిలర్ గడిగ హిమబిందు శ్రీనివాసులు, గుడి చైర్మన్ కసప రాజస్వామి, వార్డు అధ్యక్షులు వడ్డెబోయిన రామకృష్ణ, పగిడిపాల చిట్టి, బొబ్బిలి ఆంజనేయులు, దుగ్గ్యాల సైదులు, బెల్లం వెంకటేశ్వర్లు స్వామి, జంపాల గౌతమ్, వంగూరి ప్రశాంత్, రాఘవేంద్రరాజు, సందీప్ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాఖీ పండుగ సందర్భంగా ఆడపడుచులందరూ ఇంటికి రావడం వలన అందరికీ సంతోషం జరిగింది. ఈ పండుగకు వచ్చిన అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం ఇలా జరగాలని కోరుకుంటున్నాను. ఉదయం దాదాపు అందరికీ చెప్పి సాయంత్రం ఘనంగా అందరినీ ఇంటింటికి డప్పు సప్పులు తీసుకొచ్చి బోనం మన శ్రీరామ్ నగర్ కాలనీ ఫేజ్ 2 రోడ్ నెంబర్ 4 దగ్గర ఉన్న ముత్యాలమ్మ గుడి దగ్గరికి కన్నుల పండుగగా డప్పు సప్పులతోని ఆనందభరితంగా ఇప్పుడు సాయంత్రం బోనం తీయడం జరిగింది. పోయిన సంవత్సరం కూడా ఇలాగనే తీసాం. ప్రతి సంవత్సరం అమ్మవారికి ఇలాగా డప్పు సప్పులతోని బ్రహ్మాండంగా చేస్తున్నాం, ముత్యాలమ్మ పండుగ చేస్తున్నాం. అమ్మవారు 18వ వార్డు ప్రజలందరికీ అందరి ఆశీస్సులు కలగాలని, సుఖ సంతాలతో అష్టైశ్వర్యాలతో బోనాల శుభాకాంక్షలు. ఇప్పుడు మేము రెండోసారి ఇలా గ్రాండ్గా చేసుకోవడం, దీని కారణం మాకు గడిగా హిమబిందు అండ్ శ్రీనివాస్ గారు. 2 సంవత్సరాల నుంచి మేము ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం. శుభాకాంక్షలు. వినూతనంగా అందరూ చాలా పెద్ద సంఖ్యలో బోనాలు తీసుకొచ్చి చేసినందుకు అందరికీ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం ఇలాగనే చేయాలని కోరుకుంటున్నాం.